నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మనతోటి ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చామకూర గారు. నమస్కారం. నమస్తే. ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై అనే పేరు ప్రముఖంగా బాగా వినిపిస్తుంది. అసలు ఎవరు ఈ అన్నామలై, తన ప్రత్యేకత ఏంటి? అన్నామలై అనేటువంటి వ్యక్తి ఒక చిన్న కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన ముఖ్యంగా తమిళనాడులో ఉద్భవించినటువంటి ఒక ఆనుభూతి. ఎట్లా అంటే, చిన్న పేద ఇంట్లో తల్లిదండ్రులు ఏ రోజు ఆ రోజు పని చేసుకునే స్థాయి, హౌస్ వైఫ్ వాళ్ళమ్మ, తండ్రి పొలాలలో పనిచేసుకునేవాడు. ఆ సమయంలో ఆయనకు అప్పటి నుంచి కూడా స్ఫూర్తిగా పడినటువంటిది ఏంటంటే, 10వ తరగతి వరకు కామన్ మ్యాన్గానే ఉన్నాడు, అంటే కామన్ స్టూడెంట్గానే ఉన్నాడు. తర్వాత ఆయన మనసులో ఏం పడిందంటే, ఇది చదవాలని కాదు. ఎప్పుడైతే ఆయన డిగ్రీ స్థాయికి, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్థాయికి వచ్చిండో, ఆయనకు కొంత ఈ యొక్క ఆలోచనలు రావడం జరిగింది. నాకంటూ ఏదైనా ధ్యేయం ఉండాలి అని. ఇక్కడ జనరల్గా ఇంజనీరింగ్ అయిపోయేవాడు ఇంజనీర్ అవుతాడు, కానీ ఆయన ఐఐఎం పోయినాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి లక్నో. అక్కడ ఏంటంటే, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటో చూద్దాం. అప్పటికి కూడా ఆయన క్లియర్గా మనసుకు రాలేదు, ఇది నేను సాధించాలి అని. ఎప్పుడైతే ఐఏఎంలో ఉన్నాడో అక్కడ మేనేజ్మెంట్, స్మాల్ మేనేజ్మెంట్, మెస్ మేనేజ్మెంట్ ఇవి చేస్తున్నప్పుడు, ఆ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న వర్గాల గ్రూప్లకు సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు ఆయనకు ఒక చైతన్యం రావడం జరిగింది. అయితే ఆయన అది చేస్తూ ఉండగా సివిల్ సర్వీసెస్ రాసి పబ్లిక్ సర్వీస్ చేయాలంటే సివిల్ సర్వీసెస్ చేయాలని మనసుకు రావడం. ఐఏఎంలో చదువుతున్న టైంలో ఆయనకు ఒకే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటే కూడా పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి, నార్మల్ టైంలో ఏదైతే సివిల్ సర్వీస్ జరగాలనో ఆ టైం ఎగ్జామ్ రాసి, తర్వాత ఆయన అంత మ్యానిపులేషన్ అప్పటి నుంచి కూడా ఒక మంచి పని కోసం ఏ విధంగా చేసి ఆయన సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ పాస్ అయ్యి సౌత్ బెంగళూరుకు ఆయన 9 ఏళ్ల సర్వీస్ చేయడం జరిగింది ఐపీఎస్గా. అక్కడ పరిస్థితులను చూసి గమనించి, ముఖ్యంగా తమిళనాట ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఆ విధంగా గమనిస్తున్న సమయంలో ఇక్కడ మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం అనేది, ఎందుకంటే ఆనాడు కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మోడీని గుర్తించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఇప్పుడు ఇక్కడ వాజ్పేయి గారు ఉన్న టైంలో మోడీని ఎట్లా గుర్తించారో, మోడీ గారు ఉన్న టైంలో ఆయన కొంతమందిని హైలైట్, అంటే వాళ్ళ యొక్క గుణగణాలు, క్యాపబిలిటీస్, అంటే ప్రత్యేకతలను, అర్హతలను బట్టి గుర్తిస్తూ, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి గుర్తిస్తూ వస్తున్న తరుణంలో అన్నమలై అనేటువంటి వ్యక్తిని తమిళనాడులో, అంతకుముందు కూడా ప్రతిసారి ఒక్కొక్క బీజేపీ అధ్యక్షులు వస్తూ ఉన్నారు, 5% ఓట్లను 25%గా ఎట్లా చేయాలనేటువంటి ఒక తాపత్రయంతోనే ఆయన నిన్న చేసినటువంటి మన భూమి మన సాయిల్ అనేటువంటి ఒక నా ఊరు నా భూమి అనేటువంటి ఒక తమిళ్ వర్షన్ తీసుకొని ఆయన గొప్ప పాదయాత్ర చేయడం జరిగింది వాళ్ళ భాషలో. అప్పుడు ఏ విధంగా ఆ యొక్క గొప్ప, అంటే ఒక ప్రపంచంలాగా రావడం జరిగింది ఆ రాష్ట్రంలో. అప్పుడు అన్నమలై అనేవాడు మనందరి పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ప్రత్యేకతలు, ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, నలుగురు కలుపుకునే విధానం, ఆ విధంగా అన్నమలై అనేవాడు ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి సేవకుడుగా అందరికీ కనపడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఏదో హిందూ భావజాలంతో ఏం రాలేదు ఆయన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే వ్యాక్యూమ్, అంటే ఒక ఖాళీ ఉందో, ముఖ్యంగా జయలలిత చచ్చిపోయిన తర్వాత, అంటే జయలలిత ఎప్పుడైతే పోయిందో ఆ పార్టీ అల్లకల్లలో అయింది, మనం చూసాం. ఆ తర్వాత ఈ స్టాలిన్కి అడ్డుగా పెట్టాలంటే సరైనటువంటి ఏదో తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు, ఆ నాయకుడి యొక్క లక్షణాలు చూసి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలకు కూడా దగ్గర అయిపోయినాడు, ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కొక్క మందాలో, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క మీటింగ్, ఒక్కొక్క భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, తమిళంలో అయినా ఇంగ్లీష్లో అయినా, ఆయన ఐపీఎస్ కావడం వల్ల అన్ని భాషల్లో చక్కగా ఉండడం, ఆయన యొక్క ఆలోచన సరళి చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీస్తే ఆయనది ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తమిళనాడు మొదటి నుంచి కూడా ఏదైతే పెరియార్ ఉందో, ఆ పెరియార్ గారి విధానాలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు బాగా దగ్గరైనాడు. ఆయన సంబంధించినటువంటి విగ్రహాలు గుడి ముందర పెట్టకూడదు, ఎందుకనంటే దేవుడి విగ్రహం అక్కడ ఉండాలి, ఆయనను ఇష్టమైతే కొలుచుకోవాలన్నా, గౌరవించాలన్నా ఆయన విగ్రహాలు వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి అన్నప్పుడు ప్రజలకు అర్థమైంది ఏ విధంగా మొదటి నుంచి కమ్యూనిస్టులు, ఏ విధంగా డిఎంకేలు, ద్రవిడ విధానాలు ఎంత మ్యానిపులేట్ చేసినాయని అర్థమయ్యి ఆ విధంగా ఇంకా ప్రజలకు దగ్గర కావడం జరిగింది. దశాబ్దాల కాలం పాటు
రాజకీయాల్లో ఉన్న డిఎంకే పార్టీ స్టాలిన్ని ఎదుర్కొని జాతీయ పార్టీ అయిన బీజేపీ నేతృత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే జాతీయ పార్టీ అనడం ఒకటి ఆన్సర్, అందులోనే సగం ఉండడం ఏంటంటే మేజర్ గా తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలకు ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. బీజేపీ సార్ ఎలాగైనా ఖచ్చితంగా ఇక్కడ బాగా వేయాలని ఆలోచిస్తుంది. తను సమర్థవంతంగా స్టాలిన్ ఎదుర్కొని బీజేపీ పార్టీకి విజయావకాశం తీసుకెళ్లగలరు. ఆ సామర్థ్యం ఉందా? ఏదైనా గ్రౌండ్ లో వర్క్ చేయాల్సింది. రాజకీయ పార్టీ అది సెంట్రల్ పార్టీ అయినా స్టేట్ పార్టీ అయినా ఇంతవరకు జరిగింది ఏంటంటే తమిళనాడులో ఎవ్వరు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప, అది కూడా వీళ్ళకి సహకారం చేసినట్టే వచ్చింది. ఒకసారి డిఎంకేకి, ఒకసారి ఏఐడిఎంకేకి, ఇవి కాక కొంత పర్సంటేజ్ ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఈసారి ఏం జరుగుతుంది, దేశంలో ప్రపంచమైన మార్పు వచ్చింది. 10 ఏళ్ల నుంచి 2-3 రాష్ట్రాలు 2 సీట్ల నుంచి ఉన్నది 40 ఏళ్లలో ఇవాళ 400 సీట్లకు వస్తుంది బీజేపీ. ఈ సమయంలో ఒక చక్కని ఆలోచనాపరుడు, తెలివున్నవాడు, ప్రయోజకుడు వచ్చినప్పుడు ఇది కూడా సహకరిస్తుంది ఆ రాష్ట్రానికి అనేది తేటతెల్లం కావడం. అట్లనే ఎన్నో రాష్ట్రాలు ఇవాళ 23-24 రాష్ట్రాలకు బీజేపీ చేరింది. మరి సిక్కింలో 2% ఉన్న ఓట్లు ఇవాళ సిక్కింలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి ఛాన్సెస్ ఎందుకు వచ్చినాయంటే అక్కడ ఒక మార్పు, అక్కడ ఒక చేత, అక్కడ ఒక చక్కని అంటే ప్రయోజనకరమైనటువంటి ప్రజాసేవ ప్రజలు గుర్తించారు. కాబట్టి దేశంలో ఆ బలము, ఆ యొక్క ఊపు, ఆ ప్రాబల్యం ఎట్లయితే పెరుగుతుందో ఈ టైంలో అన్నమలై లాంటి ఒక చక్కని అంటే అది ఉన్నవాడు పవర్, అంటే ఒక లోపల ఒక విజ్ఞానము, ప్రపంచంలో పనిచేస్తున్నటువంటి ఆ లౌకిక జ్ఞానము, ఈ రాజనీతి, ఇవన్నీ కూడా ఆయన మొన్న చేసిన పాదయాత్ర ఇవన్నీ కలిసి వస్తున్నాయి. కాబట్టి అన్ని మార్పుల్లో ఇది కూడా ఒకటి ఛాన్స్ ఉందనే ఆలోచన, ఆశ వాళ్ళకి కలిగింది. దాని తగ్గట్టు పనిచేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.